నమస్తే. గన్నవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ జెండానే ఎగిరింది. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ జెండా ఎగురుతుందని ఆ పార్టీ నేతలు ఆశతో ఉన్నారు. ఇక్కడి నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్లిపోయారు. యార్లగడ్డ టీడీపీ గుట్టికి చేరారు. చంద్రబాబు కూడా ఆయనకే టికెట్ ఇచ్చేశారు. ఈ క్రమంలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక్కడ వంశీకి గట్టి పోటీ యార్లగడ్డనే అని టీడీపీ భావిస్తోంది. మరి వంశీ యార్లగడ్డను ఢీకొంటారా? వంశీ మరోసారి సత్తా చాటేనా? గన్నవరం రాజకీయ పరిణామాలు ఎలా ఉండనున్నాయి ఇప్పుడు చూద్దాం. గన్నవరంలో తెలుగుదేశం, వైసీపీ 2 పార్టీలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. గన్నవరంపై ఎలాగైనా పట్టు సాధించాలనే కసితో టీడీపీ ఉంది. వంశీ సైతం తన బలం ఏంటో చాటాలని చూస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, విజయవాడ రూరల్లో కొంత భాగం ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా అందులో కాంగ్రెస్ 4 సార్లు, టీడీపీ 5 సార్లు, సిపిఐ 2 సార్లు, సిపిఎం 1 సారి, 2 సార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 2014 నాటికి ఇక్కడి రాజకీయ సమీకరణల్లో మార్పు కనిపించింది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీ 99,163 ఓట్లు సాధించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ రామచంద్రారావుకు 89,616 ఓట్లు వచ్చాయి. ఇక టీడీపీ నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీ 9,548 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై కేవలం 838 ఓట్లతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో వంశీకి 47.07% ఓట్లు రాగా యార్లగడ్డ వెంకటరావుకు 46.69 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థిగా గెలిచిన వంశీ ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారు. 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ మూడోసారి విజయం తనదే అంటున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైన యార్లగడ్డ టీడీపీలోకి జంప్ అయ్యారు. వంశీపై ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే గన్నవరంలో పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత వరుసగా 2 సార్లు గెలిచిన నేత వల్లభనేని వంశీనే. నియోజకవర్గంలో ఆయనకు సొంత ఇమేజ్ తో పాటు వైసీపీ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్లస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడు కాబట్టి ఆ ఓట్లు కూడా పడతాయని అంటున్నారు. ఇటువైపు గన్నవరంలో టీడీపీకి ఎదురు లేదనే భావనలో పసుపు పార్టీ నేతలు ఉన్నారు. యార్లగడ్డ రాకతో టీడీపీలో జోష్ పెరిగింది. కానీ వెంకట్రావుకు అసంతృప్తుల నుంచి సహకారం అందడం లేదని టాక్ ఉంది. వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉన్నా అది వంశీని ఏ మేరకు ఎదుర్కొంటుంది అనేది కీలకంగా మారింది. ఈసారి గన్నవరంలో హోరాహోరీ తప్పదనే టాక్ ఉంది. గెలుపు కోసం ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సంక్షేమ పథకాలు తన వ్యక్తిగత బలం గెలిపిస్తాయని వైసీపీ నేత వంశీ ధీమాగా ఉంటే, తన చరిష్మా, కూటమి బలం, టీడీపీకి ఉన్న పట్టుతో గట్టెక్కగలనని టీడీపీ అభ్యర్థి భావిస్తున్నారు. మొత్తంగా ఇక్కడ హోరాహోరీ పోరు సాగే ఛాన్స్ కనిపిస్తోంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.